వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం. విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహంగద్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపత్ విభాగ యోగంలో క్రమంగా మనము 20 శ్లోకాల దగ్గరికి తెలుసుకున్నాం. ఆసురీం యోని మాపన్నాః మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఆసురీ సంపత్తి కలిగినటువంటి మానవులు అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము ఈ మొదలైనటువంటి ఆసురీ గుణాలను ఆశ్రయించి సకల ప్రాణులలో ఉన్నటువంటి నన్ను తిరస్కరిస్తూ ఉన్నారు, నన్ను యథాతథంగా తెలుసుకోజాలకున్నారు. ఇంత పూర్వం కూడా చెప్పాడు, అవజానంతి మామూఢాః మానుష్యం తనుమాశ్రితం. మనుష్య శరీరాన్ని ధారణ చేసుకున్నటువంటి నన్ను ఎవరు కూడా తెలుసుకోజాలకున్నారు. అంటే మనుష్య శరీరంలో రాముడుగా కృష్ణుడుగా జన్మించినాడు, అతన్ని ఎవరు తెలుసుకుంటలేరని ఇట్లా కాదు తాత్పర్యం. ఆ రాముడుగా కృష్ణుడుగా అవతరించింది ఏ చైతన్యం అయితే ఉందో అదే చైతన్యము మన ఈ శరీర రూపంలో కూడా పరిణమించింది అదే. అంటే ప్రతివాడు కూడా ఈ శరీరాన్ని ధారణ చేసుకొని వచ్చాడు. ఎవడతడు? పరమాత్మనే. తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్ అని మనకు శృతిమాత చెప్పిన ప్రకారంగా ఈ శరీరాన్ని సృష్టించి ఆ పరమాత్మనే ఈ శరీరంలో ప్రవేశించాడు. కాబట్టి ఈ శరీర రూపంలో అవతరించింది ఎవరు? పరమాత్మనే. కేవలం రామకృష్ణాదులే కాదు, ఇప్పుడు ఈ మన శరీరాలన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపాలే. మరి ఈ రూపంలో శరీర రూపంలో వచ్చి పరమాత్మను తెలుసుకుంటలేడు, నన్ను తెలుసుకుంటలేడు అంటే దాని తాత్పర్యం ఏంది? ఎవరిని వారు గుర్తించడం లేదు అని అర్థం. ఈ శరీరంలో ఉన్నది పరమాత్మనే. మరి నన్ను గుర్తించడం లేదు జనులు అని అంటే ఏమన్నట్టు?
ఈ శరీరంలో ఎవడైతే నేను నేను అంటున్నాడో వాడే వాణ్ణి గుర్తించడం లేదు అని అర్థం. ఇటువంటి వాళ్ళు ఈ శరీర రూపంలో ఉన్నటువంటి నన్ను తిరస్కరిస్తున్నారు. తిరస్కరించడం అంటే ఏంది? తన్ను తాను తెలుసుకోకపోవడం. తనను తాను తెలుసుకోకపోవడమే తిరస్కరించడం. ద్వేషిస్తూ ఉన్నారు, అసూయపడుతూ ఉన్నారు. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాటిని తానహం దిశతః క్రూరాన్, నన్ను ద్వేషించేటువంటి ఆ క్రూర నరాధములు ఎవరైతే ఉన్నారో వారిని సంసారేషు అశుభాన్ ఆసురీవేవ యోనిషు ఆసురీస్వేవ యోనిషు అజస్రం క్షిపామి అన్నాడు. ఎవరైతే నన్ను ద్వేషిస్తున్నారో అసూయ పడుతున్నారో అటువంటి క్రూరమైనటువంటి నరాధములను ఆసురీ యోనుల్లో ఎల్లప్పటికీ విసిరి కొడతాను అన్నాడు. అంటే వారికి నరకయోనులే ప్రాప్తమవుతాయి. మనుష్య శరీరాన్ని ఇస్తే దాన్ని సదుపయోగం చేయలేదు కాబట్టి ఇక వారికి నరకయోనులే గతి అని ఆసురీ యోనుల్లో విసిరి కొడతాను అన్నాడు. ఈ విధంగా ఆసురీ యోనుల్లో వెళ్ళి నరకయోనులు పొంది ఇటువంటి మూర్ఖులు మూఢాహ జన్మని జన్మల్లో వాళ్ళు నరకయోనుల్లో నీచయోనుల్లో పుడుతూ చస్తూ మాం అప్రాప్య ఏవ, నన్ను పొందకుండానే వారు అధమాం గతిం, అధమమైనటువంటి గతిని పొందుతారు అని 20 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. ఇప్పుడు 21, 22 ఈ 2 శ్లోకాలను చదవండి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. హే కౌంతేయ అని సంబోధిస్తూ అర్జునుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు. కౌంతేయ అంటే కుంతీదేవి కుమారుడమైనటువంటి ఓ అర్జున. కుంత అంటే ఒక అస్త్ర విశేషం, యుద్ధం చేసేటప్పుడు వాడేటువంటి ఒక అస్త్ర విశేషం కుంత అంటే సామాన్యంగా పొడుగాటి వెదురు కట్టెకు చివర్లో ఒక ఇనుప ముక్క షార్ప్గా ఉంటుందన్నమాట. దాన్ని పొడుస్తారనమాట ఎదుటి వారిని, అది దానికి కుంత అంటారు. అది చాలా షార్ప్గా ఉంటుంది. దాన్ని ప్రయోగం చేస్తే అది మనిషి మీద ప్రయోగం చేస్తే అవతలికి వెళ్ళిపోతుంది. అంత సున్నితంగా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. దానికి కుంత అంటారు. ఆ కుంత వలె కుంతీదేవి షార్ప్ అంటే చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి గలది కాబట్టి ఆమెకు కుంతి అని పేరు పెట్టారు. అర్జునుని యొక్క తల్లి ఎవరు? కుంతి కదా. ఆ కుంత వలె అంటే ఆ వాడి అయినటువంటి ఆ బల్యము అది ఏవైతే ఉంటుందో దానికి బాల అంటారు. అది ఎంత వాడిగా ఉంటుందో కుంతీదేవి యొక్క బుద్ధి కూడా అంత సూక్ష్మంగా వాడిగా ఉంటుందన్నమాట. అటువంటి కుంతీదేవి యొక్క కుమారుడవు నీవు కూడా చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి గలవాడవే. అందువల్ల నీవు నరకానికి ద్వారాలు 3 ఉన్నాయి. ఆ 3టిని కూడా నీవు నీ సూక్ష్మమైనటువంటి బుద్ధి చేత వివేకాన్ని జాగృతి చేసి ఈ 3 నరక ద్వారాలను నాశనం చెయ్యి అంటాడు. ఏమిటి ఆ నరక ద్వారాలు అంటే కామము, క్రోధము, లోభము. ఈ 3 ఈ 3 కనుక ఎవరి ఎందైతే ఉంటాయో 3 కాదు ఏ ఒక్కటి ఉన్నా చాలు. ఈ 3టిలో ఏ ఒక్కటి ఉన్నా కానీ వాళ్ళు రిజర్వేషన్ టికెట్ తీసినట్టే. ఎక్కడికి? నరకానికి. మనం ఢిల్లీకి పోవాలంటే, హరిద్వార్ పోవాలంటే రిజర్వేషన్ చేస్తాం కదా. అట్లా ఈ 3టిలో ఏ ఒక్కటి ఉన్నా వాడు రిజర్వేషన్ టికెట్ తీసినట్టే. దేనికి? నరకానికి డైరెక్ట్ పోతాడు. మళ్ళీ నడమ నాన్ స్టాప్. అందుకని ఈ కామము, క్రోధము, లోభము ఈ 3 నరకానికి ద్వారాలు ఉన్నాయి, జీవుణ్ణి నాశనం చేస్తాయి అంటాడు. నరక కూపంలో పడేస్తాయి. కాబట్టి తస్మాత్ అందువల్ల ఏతత్రయం త్యజేత్ ఈ 3టిని వదిలిపెట్టాలి అంటాడు. ఎందుకంటే నరకానికి ద్వారాలు ఉన్నాయి, దుఃఖానికి కారణాలు ఉన్నాయి, జన్మరణ రూప సంసారానికి హేతువులు ఉన్నాయి. కాబట్టి ఈ 3టిని వదిలిపెట్టాలి. ఏతైహి విముక్త ఎవరైతే ఈ 3
కామక్రోధాల నుంచి విడిపడతాడో అవి తమో ద్వారాలు, నరకానికి ద్వారాలు. కాబట్టి ఈ మూడిటి నుంచి నరహ విముక్త, మూడిటి నుంచి నరుడు ముక్తుడైనట్లయితే ఆత్మనః శ్రేయ ఆచరతి, తన యొక్క ఆత్మశ్రేయస్సును ఆచరించిన వాడు అవుతాడు. ఆత్మశ్రేయస్సు అంటే ఏంది? శ్రేయస్సు అంటే మోక్షం. మోక్షాన్ని పొందుటకు తగిన మార్గంలో వెళ్ళిన వాడు అవుతాడు. ఈ మూడింటిని వదిలి తతః పరాంగతిం యాతి, పరమగతిని పొందుతున్నాడు. అంటే మళ్ళీ పునర్జన్మకు రాకుండా ముక్తుడవుతున్నాడు అని ఈ 2 శ్లోకాల యొక్క సామాన్య అర్థము. ఇప్పుడు మనకు మహాత్ములు ఏ విధంగా చెప్తారో అది విచారం చేద్దాం. మనుష్యునికి భగవంతుడు 2 చేతులు ఇచ్చాడు. ఎందుకు? ఏదైనా కర్మ చేయడానికి నువ్వు అధికారి ఉన్నావు, కర్మ ఫలాలను కూడా పొందడానికి నువ్వు అధికారి ఉన్నావు అని మనుషునికి 2 చేతులు ఇచ్చాడు. పశువులకు మూతులు ఇచ్చాడు. మనకు చేతులు ఇస్తే పశువులకు మూతులు, నోర్లు ఇచ్చాడు. చూడు, మనకు శరీరం మీద ఏదన్నా ఈగ వాళ్ళ దురద అయినా కానీ చేతులతో అలా తడుముకుంటాం. కానీ పశువులు వాటికి శరీరం మీద ఏదన్నా దురదలు ఇస్తే ఏం చేస్తాయి అవి? పశువులను గమనించిన ఎప్పుడన్నా ఆవును మొదలైనవి అవి మూతితోనే ఆ పండ్లతోనే రాక్కుంటాయి అన్నమాట. చూడు, చేతులు లేవు వాటికి, మూతులు ఉన్నాయి. ఆ మూతులు ఎందుకు ఇచ్చాడు వాటికి అంటే మీకు కర్మ చేసే అధికారం లేదు, కేవలం భోగాన్ని అనుభవించే అధికారం మాత్రం ఉంది. అనుభవించేది ఎలా? మూతితోని. అందుకని మీకు మూతులే ఇస్తాను అన్నాడు. అవి కేవలం భోగజీవులు, అవి నరక జీవనులు. కాబట్టి ఆ నరకానికి ఎవరు పోతారు? పాపం చేసిన వాళ్ళే నరకానికి పోతారు. అందుకని పాపయోనులు అవి. పాపం చేశారు కాబట్టి ఆ పాపం యొక్క ఫలం దుఃఖము. ఆ దుఃఖాన్ని అనుభవించడానికి అవి పశువులుగా జన్మించాయి. అందుకని వాటికి మూతులు ఇచ్చాడు భగవంతుడు. కానీ 2 చేతులు మనకిచ్చాడు. ఎందుకు అంటే మనము కర్మ చేసి ఆ కర్మ ఫలాలను ఏదైతే పుణ్యం సంపాదించుకొని మనము జన్మవరణ రూప సంసారం నుంచి తరించుకోవడానికి ఇవి సాధనాలు ఉన్నాయి చేతులు. పుణ్యకర్మలు చేసినట్లయితే పుణ్యం ప్రాప్తమవుతుంది. పుణ్యాన్ని నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే అంతఃకరణ శుద్ధి కలిగి తర్వాత జ్ఞానం ద్వారా ముక్తులమయ్యేందుకు అవకాశం ఉంది. కానీ ఈ జీవులు ఏం చేస్తున్నారు? శాస్త్రమేమో మనకు పొద్దున లేవగానే ఆ భగవంతుడు వరప్రసాదంగా ఇచ్చినటువంటి 2 చేతులను చూసుకోమని చేతులు ఇచ్చాడు. భగవంతుని యొక్క ఉపకారాన్ని స్మరించుకోమని 2 చేతులు ఇచ్చి పొద్దున్నే లేచి ప్రభాతే కరదర్శనం, లేస్తేగానే చేతులు దర్శించుకోవాలని చెప్పింది. కానీ ఈనాటి మానవులు ఏం చేస్తున్నారు? పొద్దున్న లేవగానే కప్పు దర్శనము, పక్కలోనే లేచి కూర్చొని కప్పు దర్శనం చేస్తాడు. ఏంటిది? బెడ్ కాఫీ. అదన్నమాట. చూశాడా? ఆ కప్పు దర్శనము ఏదైతే ఉందో, ఉన్నారా ఇట్లా బెడ్ కాఫీ తాగేటోళ్ళు? ఎవరు లేరా? ఇక్కడ ఉన్నారు. ఇక్కడ లేరు కానీ ఉన్నారు కదా. మరి భగవంతుడు చేతులు ఎందుకు ఇచ్చాడు? మొట్టమొదలు చేతులు దర్శించుకొని ఇచ్చాడు. కప్పు దర్శనం చేస్తారు మరి. అయితే ఇక్కడ రామకృష్ణ స్వాములు అంటారు, ఆ కప్పు కాఫీ ఏదైతే ఉందో అది నీ ప్రారంభంలో ఉంటే తప్పకుండా వస్తుంది. దాని గురించి నువ్వు ప్రయత్నం చేసేది తెల్లారంగానే దాన్ని ముట్టుకునేది ఏంది? అదే వస్తుంది. మొదలు భగవంతుని యొక్క ఉపకారాన్ని స్మరించు, కరదర్శనం చెయ్యి అంటాడు కదా. భగవంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. పొద్దున లేవగానే భూమి మీద అడుగు పెట్టగానే ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ, ఓం లేదా రామకృష్ణ ఏదో అనాలే. అట్లా కరాలిచ్చిన వరాలిచ్చిన నరజన్మం ఇచ్చిన నారాయణుని ప్రథమంలో జ్ఞాపకం చేసుకో అంటాడు. కరములంటే చేతులు. మనకు కరాలు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, మనకు వరాలు ఇచ్చాడు. ఏమిటి వరము? మంచి అమూల్యమైన శరీరాన్ని, బుద్ధిని, కళ్ళు, చేతులు, ముక్కు ఇవన్నీ ఎవరిచ్చారు? మనకు
భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి వరాలు ఇచ్చినటువంటి, కరాలు ఇచ్చినటువంటి, ఆ నరజన్మనిచ్చినటువంటి నారాయణుడిని మొట్టమొదలు స్మరించుకో అంటాడు. ఈ బ్రతుకు అనేటువంటి రథానికి భగవంతుణ్ణి సారథిగా పెట్టుకో. భగవంతుని ముందు పెట్టుకొని బ్రతుకు నావా, లేదా బ్రతుకు అనే రథాన్ని నడుపుకో. కదా అర్జునుడు పెట్టుకున్నాడా లేదా? అర్జునుడు ఎవరిని ముందు పెట్టుకున్నాడు? పరమాత్మను ముందు పెట్టుకున్నాడు. సారథిగా శ్రీకృష్ణ పరమాత్మను ముందుగా పెట్టుకొని ఆ బండిని నడిపించాడు, రథాన్ని నడిపించాడు, యుద్ధం చేశాడు, యుద్ధంలో గెలుపును పొందినాడు. అట్లా మనము కూడా జీవనం అనేటువంటి యుద్ధం చేస్తున్నాం. ఈ శరీరం అనేటువంటి రథాన్ని నడిపించాలి. మరి ఇప్పుడు ఈ రథంలో సారథిగా ఎవరిని పెట్టుకోవాలి? భగవంతుని ముందు పెట్టుకొని మనము ఈ జీవన యుద్ధం నడిపినట్లయితే దీనిలో మనము జయించి ముక్తులం కాగలుగుతాం కదా. ఈ రీతిగా ఇంత దగ్గర భగవంతుడు దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తి, ఈ రెండు సంపత్తుల గురించి విస్తారంగా వర్ణన చేసి ఇప్పుడు మనకు ఒక హెచ్చరికగా ఈ 2 శ్లోకాలను ముందుస్తున్నాడు. ఏది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి, ఎలాగూ అధ్యాయం యొక్క చివరి ఘట్టంలోకి వచ్చేసాం. ఇందులో మొత్తం 24 శ్లోకాలే ఉన్నాయి. ఇప్పుడు 21, 22 చదువుకున్నాం. ఇక 2 శ్లోకాలు మాత్రమే మిగిలినాయి. అయితే ఈ 2 శ్లోకాలను మనకు సావధానం చేయుట కోసం, జాగృతి చేయుట కోసం హెచ్చరికగా చెప్పినాడు అన్నమాట. 3 గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి నరక ద్వారములు ఉన్నాయి. ఆ 3టిని వదులుకుంటేనే పరమగతిని పొందగలవు అంటాడు. ఏవి అవి చెప్పుకున్నాం కదా, కామము, క్రోధము, లోభము. అయితే రామాయణం అంతా కూడా ఒక 3 ముచ్చట్లు చెప్పొచ్చు అంటారు. రామాయణం మొత్తం 3 ముచ్చట్లు. ఏంటి? కట్టే, కొట్టే, తెచ్చే. రామాయణం అయిపోయింది. వారధి కట్టిండు, రావణుని కొట్టిండు, సీతని తెచ్చిండు. రామాయణం తింతే, అంతే కదా. అట్లా మనకు ఈ 3 గుణాలు ఉంటాయి. ఆ 3టిని జయించినట్లయితే మనం పరమగతిని పొందుతాం అని ఆ 3టిని మనకు ముందుంచి ఆ 3టి నుండి సావధానంగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు కదా. ఈ 3 అనేటువంటి సంఖ్య చాలా ప్రధానమైంది. మనకు శరీరాలు ఎన్ని ఉన్నాయి? మనకు ఒకటేనా? ఇందులో ఇంకా 2 ఉన్నాయి. ఇదైతే స్థూల శరీరం మనకు కనపడుతుంది. దానిలో సూక్ష్మ శరీరం ఉంది, మన అంతఃకరణం, మన మనస్సు. ఈ 2టికి కారణం అజ్ఞానం. అది కారణ శరీరం అనబడుతుంది కదా. 3 శరీరాలు ఉన్నాయి. మనకు అవస్థలు ఎన్ని ఉన్నాయి? 3. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ 3 ఉన్నాయి. గుణాలు ఎన్ని ఉన్నాయి? 3. సత్వగుణము, రజోగుణం, తమోగుణం. లోకాలు ఎన్ని ఉన్నాయి? 3 లోకాలు కదా. స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం. తెలిసిందా? ఈ విధంగా ఈ 3 యొక్క సంఖ్య చాలా ప్రధానంగా ఉంది శాస్త్రంలో. ఇక్కడ మనకు పరమార్థ మార్గానికి ప్రతిబంధకములు కూడా ఈ 3 ప్రధానమైంది అని చెప్తాం. కామము, క్రోధము, లోభము. ఇవి ఎట్లా ఉన్నాయనంటే త్రిపురముల వలె ఉన్నాయి. ఏ విధంగా శివుడు త్రిపురాసురులను చంపిండు కదా. త్రిపురములు అంటే 3 పురాలు, 3 పట్టణాలు, 3 నగరాలు అన్నమాట. అట్లా ఈ 3 కూడా త్రిపురముల వలె ఉన్నాయి. మన యొక్క ఆసురీ సంపద ఏదైతే ఉందో ఆ సైన్యానికి ఈ 3 దుర్గాల వలె ఉన్నాయి. దుర్గములు అంటే కోటలు కదా. భేదించడానికి సాధ్యం కానటువంటి కోట గోడలు ఏ విధంగా ఉంటాయో ఆ కోటల వలె ఈ 3 ఉన్నాయి అంటాడు. ఈ 3టిని కొల్లగొట్టినట్లయితే సంపూర్ణ ఆసురీ సైన్యం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఏ విధంగా శివుడు ఆ 3 త్రిపురాలను నాశనం చేసి త్రిపురాసురుని నాశనం చేశాడో అట్లా మనం ఈ 3టిని కూడా నాశనం చేయాలి అంటాడు. మన్మధుడు అంటే కామం కదా. ఆ కామమే సకల జీవులను అందరినీ కూడా వశపరుచుకొని వాళ్ళను విషయోన్ముఖులను చేస్తాడు. అతని యొక్క బాణాలు అరవింద మశోకంచ సూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహ అని చెప్పినాడు. అరవింద పుష్పము, అశోక పుష్పము, నీలోత్పలము అంటే నల్ల కలువ అంటారు. మరియు సూతము అంటే మామిడి పూలు, ఈ మొదలైనటువంటి ఈ పుష్పాలు ఇవి అతని యొక్క బాణాలు అని చెప్పినవి ఉన్నాయి. అంటే ఈ పుష్పాలు సుగంధంగా ఉంటాయి కాబట్టి ఆ బాణాలను వదిలినట్లయితే జీవుని లోపల కామోద్రేకత వచ్చేస్తుంది అన్నమాట. వీటి చేత ఆ కాముడు, ఆ మన్మధుడు జీవులను పరవశం చేస్తాడు, విషయోన్ముఖం చేస్తాడు. అయితే ఆ కాముణ్ణి కూడా కాల్చేశాడు ఎవరు? శివుడు కదా.
అయితే ఇక్కడ మన్మధుడు గెలిచాడా శివుడు గెలిచాడా అని విచారం చేస్తే, ఎందుకనంటే రాక్షసుడైనటువంటి ఎవడు వాడు గుర్తుకు రావడం లేదు. వాడిని చంపాలి అని అంటే ఈ శివపార్వతుల యొక్క సంయోగం వల్ల కలిగినటువంటి సంతానమే వాడిని చంపుతుంది. పేరు ఏదో ఉండే బాణాసురుడా ఎవడో వాడు ఆ రాక్షసుడిని సరిగా గుర్తుకు రావడం లేదు. ఆ రాక్షసుడు శివపార్వతుల సంయోగం చేత కలిగినటువంటి ఎవరైతే సంతానం ఉంటాడో అతని చేతనే చస్తాడు. అయితే మరి ఆ శివపార్వతుల్లో ప్రేరణ కలిగించాలి అని అంటే అతడైతే ఎల్లప్పుడూ ధ్యానమగ్నుడై ఉంటాడు కదా. మరి అతనిలో కామోద్రేకం రావాలి అని అంటే అతన్ని ధ్యానం నుంచి లేపాలి. ఎవరు లేపాలి? ఎవరైనా ఆ సమాధికి భంగం కలిగించారో ఆ శివుడు మూడో నేత్రాన్ని తెరిచే అంటే వాడు భస్మైపోతాడు. అతనికి విఘ్నం కలిగించకూడదు. విఘ్నం కలిగిస్తే కోపానికి వచ్చి మూడో నేత్రంతో భస్మం చేస్తాడు. మరి ఇప్పుడు అతన్ని ఎవరు లేపాలి కదా. అప్పుడు దేవతలందరూ కూడా సందిగ్ధంలో పడిపోయారు. ఎవరు సాహసం చేసి ఇప్పుడు శివుణ్ణి లేపాలి, అతన్ని ప్రేరేపించాలి, అతనిలో కామనను కలిగించాలి అని వాళ్ళు విష్ణుమూర్తి దగ్గరికి వెళితే అప్పుడు ఆయన ఉపాయం చెప్తాడు. కాముడు ఉన్నాడు కదా మన్మధుడిని మరి అతని భార్య అయినటువంటి రతీదేవిని, వారిద్దరి యొక్క సహాయాన్ని మీరు పొందినట్లయితే ఆ శివుణ్ణి మీరు లేపగలుగుతారు. అప్పుడు దేవతలందరూ వచ్చారు మన్మధుని దగ్గరికి. ఇట్లా లోక కళ్యాణం కోసం, ఎందుకంటే లోకకంటకుడైనటువంటి రాక్షసుని చంపాలంటే వానికి వరం ఉన్నది. శివుని యొక్క పుత్రుని ద్వారానే నేను చావాలి అని వాడు వరం కోరుకున్నాడు. మరి ఇప్పుడు శివునికి పుత్రుడు కావాలి. మరి అందుకోసం ఏం చేయాలి? శివపార్వతులకు ప్రేరణ చేయాలి. అందుకని లోక కళ్యాణం కోసము నువ్వు మాకు సహాయంగా ఉండాలి అంటే అప్పుడు రతీదేవి భయపడుతుంది. అబ్బో, శివుని దగ్గరికి వెళ్ళి అతన్ని ఆ సమాధిని భంగం చేసినట్లయితే అతడు మూడో నేత్రాన్ని తెరిచే మనం భస్మైపోతాము. అందుకని వద్దు మేము ఆ పని చేయము అంటారు. అప్పుడు దేవతలందరూ మరీ బతిలాడినారు. బతిలాడితే చివరికి మన్మధుడు ఒప్పుకున్నాడు. అప్పుడు రతీదేవి మన్మధుడు ఇద్దరు కూడా వచ్చి ఆ శివుని ఎదురుగా, ధ్యానస్థుడైనటువంటి సమాధిస్థుడైనటువంటి శివుని ఎదురుగా హావభావ విన్యాసాలతో అనేకమైనటువంటి నృత్య గానాలతో వాళ్ళు నృత్యం చేస్తూ ఉంటే ఎన్ని ప్రయత్నం చేసినా, ఏ విధంగా అతన్ని లేపడానికి ప్రయత్నం చేసినా అతడు లేవడు. అతడు అంతర్ముఖుడై ఉన్నాడు. బాహ్య ప్రపంచం యొక్క స్పృహనే లేదు. నువ్వు నగారాలు వాయించినా, దండోరాలు వేసినా, ఢంకాలు వాయించినా అతనికి వినబడు. ఎందుకు? బాహ్య ప్రపంచంలో అతని మనసు లేనే లేదు. ప్రపంచాన్ని వదిలేసి అంతర్ముఖమైపోయింది. అప్పుడు చివరికి ఇక ఈ బాణాలను ప్రయోగం చేశాడు. అరవిందమశోకంచ సూతంచ నవమల్లిక అని చెప్పిన ప్రకారంగా ఈ బాణాలను ప్రయోగం చేస్తే చివరికి ఆ శివునికి మనస్సు విక్షిప్తమైంది. సమాధి నుంచి ఉత్థానమైనాడు. వెంటనే నా సమాధిని ఎవరు భంగం చేశారో అని కళ్ళు తెరవడంతోనే ఆ మూడో నేత్రం తెరిచేసరికి ఎదురుగా మన్మధుడు ఉన్నాడు. మన్మధుడు భస్మం అయిపోయాడు. చూసారా? అప్పుడు రతీదేవి ఏడవడం మొదలుపెట్టింది. అయ్యో, నా భర్త భస్మం అయిపోయాడు అని ఆ శివుణ్ణి వేడుకుంటుంది, ప్రార్థన చేస్తుంది. ఆ శివుడు ఆ కోపం నుంచి శాంతించలేదు. అప్పుడు పార్వతీదేవిని ప్రార్థన చేస్తే అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి కొంచెం శాంతింపజేసి ఈ రతీదేవి యొక్క భర్త అయినటువంటి మన్మధునికి ఏదైనా ఉపాయం చేసి అతని పునర్జీవితాన్ని చెయ్యి అని అంటే అప్పుడు శివుడు అంటాడు, ద్వాపర యుగం వచ్చే దగ్గర నీ భర్తకు శరీరం రాదు అంటాడు. అయ్యో, అంత దగ్గర నేను ఎలా వియోగాన్ని భరించాలి? నా భర్త యొక్క వియోగాన్ని ఎలా భరించాలి? ఏదన్నా ఉపాయం చేసి నా భర్త సేవ చేసుకునేటువంటి సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించు అని మరీ బ్రతిలాడితే ఆ మన్మధునికి ఒక నీడలాగా శరీరాన్ని ఇస్తాను అన్నాడు. అంతే, ఒక నీడలాగా కనపడుతుంది, స్థూల శరీరం కనపడదు. ఆ విధంగా ద్వాపర యుగం వచ్చే దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత కృష్ణుడికి ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. అయితే ఇక్కడ ఎవరు జయించారు? శివుడు జయించాడా? మన్మధుడు జయించాడా? శివుడు అనుకుంటాడు నేను మన్మధుడిని కాల్చివేశాను అంటాడు. కానీ మన్మధుడు అంటాడు నేను చచ్చైనా ఎందుకు కాదు, నేనే గెలిచినా అంటాడు. ఎందుకు? వారిద్దరి యొక్క ప్రేరణకు కారణమైనా అని అంటాడు కదా. వారిద్దరూ ప్రేరేపింపబడుటకు
వారిద్దరి ద్వారానే కదా కార్తికేయుడు పుట్టాడు. కాబట్టి నేను గెలిచాను ఈయన అంటాడు, నేను గెలిచాను ఆయన అంటాడు. ఎవరు గెలిచారు వాళ్ళకే తెలుసు కదా. కానీ మనం గెలవాల్సింది కాముణ్ణి. ఇక్కడ కాముడు అంటే మన్మధుడు. ఇక్కడ మన్మధుడిని మనం గెలవాల్సింది ఉంటుంది అంటాడు. కామము, క్రోధము, లోభం ఈ మూడింటిని గెలిచినప్పుడే మనము మోక్ష సామ్రాజ్యానికి అధిపతులం కాగలుగుతాము అని ఈ విధంగా చెప్తూ అర్జునునికి బోధిస్తూ, హే అర్జున, నువ్వు కుంతి కుమారుడు కాబట్టి చాలా వివేకమైనటువంటి బుద్ధి ఉంది. నీవు నీ ముఖమును చూసుకుంటూ నీ ఎదురుగా నీ యొక్క గొప్పతనాన్ని చెప్పుట అంత యోగ్యమైనది కాదు. అయినా కానీ నీకు గుర్తు చేస్తున్నాను, చెప్తున్నాను, విను అంటాడు. నువ్వు కామాన్ని గెలిచినావు, క్రోధాన్ని గెలిచినావు, లోభాన్ని కూడా గెలిచినావు. ఏ విధంగా అనంటే దివ్యమైనటువంటి అస్త్రాలను పొందడానికి అర్జునుడు ఒకసారి ఇంద్రలోకం పోయినాడు. దేవేంద్రుని దగ్గరికి వెళ్ళాడు. పోయిన తర్వాత దేవేంద్రుడు చక్కగా మర్యాదతో స్వీకరించాడు. కొన్ని రోజులుగా ఉండినట్లయితే నీకు ఆ దివ్యాస్త్రాలు ఇస్తాను అన్నాడు. అయితే అక్కడ ఉండిపోయినాడు. ఎవరు? అర్జునుడు ఇంద్రలోకంలో ఉండిపోయినాడు. ఆ అర్జునుడికి సేవకురాలిగా ఊర్వశిని పెట్టినాడు. చూడు, అర్జునుడు మనకు అతిథి రూపంలో వచ్చాడు. పైగా నా కుమారుడు, నా వరం చేత పుట్టినటువంటి వాడు కాబట్టి అతనికి ఏ లోటు లేకుండా నువ్వు సేవలు చేయాలి, పరిచర్యలు చేయాలి అని ఊర్వశిని సేవకురాలిగా పెట్టాడు. ఇక సేవ చేస్తూ ఉండగా సహవాసంలో ఆమెకు అర్జునుడి పైన మోహం కలిగింది. మోహం కలిగి ఒకనాడు రాత్రి అతని దగ్గరికి వచ్చేసింది. అప్పుడు అతడు నిద్రలో ఉన్నాడు అర్జునుడు. అతనికి ఆమె తన యొక్క గాజుల యొక్క ఖన్ ఖన్ అనే శబ్దాన్ని మరియు కాళ్ళ యొక్క గజ్జల యొక్క శబ్దాన్ని వినిపించి అతన్ని మేల్కొల్పింది. అప్పుడు అర్జునుడు తికమక పడ్డాడు, కంగారు పడ్డాడు. ఈ రాత్రిపూట ఈ ఊర్వశి ఎందుకు వచ్చింది ఇక్కడికి? అమ్మ ఎందుకు వచ్చావు అన్నాడు. అమ్మ అని సంబోధించాడు. సంబోధించే వరకు ఆ ఊర్వశికి ఒక్కసారి సాగు తిన్నట్టయింది. ఆమె ఏ అభిప్రాయంతో వచ్చిందో దానికి విపరీతమైనటువంటి సంబోధన చేశాడు. ఏమి ఇంత అందమైనటువంటి నేను ఈ రాత్రి వేళల్లో నీ దగ్గరికి వచ్చానంటే నా యొక్క అభిప్రాయాన్ని నువ్వు తెలుసుకోలేవా? నేను ఎందుకు వచ్చాను అని అనేక రకాలుగా ఏవేవో మాటలు అంటాది. అప్పుడు ఆయన అంటాడు, అకస్మాత్తుగా నా నోటి నుంచి అమ్మా అని శబ్దం బయలువెడలింది. నువ్వు నాకు తల్లితో సమానురాలు, పైగా వాస్తవంగా కూడా నువ్వు తల్లివే నాకు. ఎందుకు? ఇంద్రునికి ఉంపుడు గత్తె ఎవరు? ఆ ఊర్వశి, రంభ, మేనక వీళ్ళంతా ఇంద్రునికి ఉంపుడు గత్తెలు. కాబట్టి ఇంద్రునికి ఏ విధంగా మీరు భోగాలను మీరు ఇస్తున్నారో అప్పుడు మీరు నాకు తల్లులే కదా. అందుకని నువ్వు నాకు తల్లి లాంటి దానవు, నేను నీ యొక్క భావానికి నేను ఏకీభవించను అన్నాడు. అప్పుడు ఆమె కోపం వచ్చింది కదా, ఎందుకంటే ఇది స్వభావమే కదా. కామనకు ఏదైనా ప్రతిబంధకం వచ్చిందంటే ఆ కామననే క్రోధంగా మారుతుంది. ఆమె కోపం వచ్చింది. కోపం వచ్చి అర్జునునికి శాపం పెట్టింది. నీవు నపుంసకుడు అవుదువు అక్క, నువ్వు ఒక పురుషుడవని భావించి నేను నీ దగ్గరికి వస్తే నువ్వు నపుంసకునిలాగా నన్ను అమ్మ అని పిలుస్తున్నావు, నువ్వు నిజంగా నపుంసకుడవే అవుదువుగాక అని శాపం పెట్టింది. చూడు, అప్పుడు అర్జునుడు కోపానికి రాలేదు. సరే అమ్మ, నీ యొక్క శాపము కాదది, నేను దాన్ని వరంగా భావించి స్వీకరిస్తున్నాను అన్నాడు. చూడు, ఇక్కడ ఒక రకంగా కామాన్ని గెలిచినాడు కదా. ఎవరు? ఆ ఊర్వశిని గెలిచినాడు. ఇక్కడ రామకృష్ణ స్వామి చాలా గమ్మత్తు చెప్తాడు. చాలా ఒక రకంగా తిట్టినట్టు మాట్లాడుతున్నాడు. ఇక్కడ త్రిభువన మోహినిని ఊర్వశిని నిరాకరించి కామము జయించినావు అంటాడు. 3 లోకాల్లో అతిలోక సుందరి అయినటువంటి ఊర్వశిని నువ్వు గెలిచినావు అంటే కామాన్ని గెలిచినావు. ఆమె కామవాసనతో నీ దగ్గరికి వస్తే నువ్వు కాదన్నావు అంటే కామాన్ని నువ్వు గెలిచినావు. ఆ తర్వాత ఆ ఆకతాయి ముండ ఆవేశంతో నపుంసకుడు కమ్మని శాపం పెడితే ధర్మమే జయమని నీ కోపాతీత స్వభావాన్ని నిరూపించి నిరుపమ మూర్తివి నీవు అన్నాడు. ఆ ఆకతాయి ముండ ఎవరు? ఆ ఊర్వశి కోపానికి వచ్చి నీకు శాపం పెడితే నీ కోపాన్ని దిగమింగి నువ్వు కోపాన్ని కూడా జయించినావు. ఒకవైపు ఊర్వశిని గెలిచి కామాన్ని జయించినావు. ఆమె శాపం పెడితే కోపాన్ని జయించి కూడా సత్యమే జయమన్నాడు. ఎందుకు? నువ్వు నాకు తల్లివి కాబట్టి నేను స్వీకరించను.
ఒకవేళ నువ్వు శాపం ఇచ్చినా కానీ అది నాకు వరంగా భావించి నేను స్వీకరిస్తున్నాను అన్నాడు. అంటే ఇక్కడ కోపాన్ని కూడా జయించినాడు, మరియు లోభాన్ని కూడా జయించాడు. ఏ విధంగా? ఇప్పుడు వర్తమానం యుద్ధరంగంలో నేను యుద్ధం చెయ్యను, నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితే నవ అన్నావు కదా. అంటే రాజ్య లోభం కూడా నీకు లేదు, రాజ్య సుఖాల పట్ల కూడా నీకు ఆశ లేదు. అందుకని ఇప్పుడు లోభాన్ని కూడా నువ్వు జయించావు. కాబట్టి హే అర్జున, నీవు కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని మూడింటిని కూడా జయించినటువంటి వాడు కాబట్టి నువ్వు చాలా ఉత్కృష్టుడవు. నీవు నీ తండ్రిని కూడా మించిపోయినావు అంటాడు. తండ్రి ఎవరు? ఇంద్రుడే. అర్జునుడికి తండ్రి ఇంద్రుడే. ఇంద్రుని యొక్క వరం చేతని పుట్టాడు కదా. అందుకే నీ తండ్రిని కూడా జయించావు. నీ తండ్రిలో కూడా నువ్వు ఏదైతే కామ క్రోధ లోభాలను జయించినావో అతడు జయించలేదంటాడు. ఇంద్రుడు కామ క్రోధ లోభాలను జయించలేదు. ఏ విధంగా అంటే చూడు, ఆమెకు అందమైనటువంటి శచీదేవి ఉంది, పట్టపు రాణి, మరియు రంభ, ఊర్వశి, మేనక వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీరందరూ కూడా అతిలోక సుందరులై ఉండగా కూడా అతడు కామాన్ని జయించలేక చివరికి భూలోకం వచ్చి గౌతముని యొక్క భార్య అయినటువంటి అహల్యను పొందుగోరినాడా లేదా? మరి అతడు కామాన్ని జయించినట్ట చెప్పు? జయించలేదు. మరియు మా బృందావనం మీద, రేపల్ల మీద కోపానికి వచ్చి వర్షాన్ని కురిపించాడు కదా. వారందరూ కూడా ఇంద్రుని గురించి యజ్ఞం చేస్తున్నారు. ఆ నంద బాబా, యశోద మరియు గుళ్ళలందరూ కూడా ఇంద్రుని గురించి యజ్ఞం చేస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ అతనికి ఏమి యజ్ఞం చేసేది, మనందరికీ తల్లి, మనందరినీ పోషించేది గోమాత ఉన్నది, గోమాతకు పూజ చేయండి, ఆ ఇంద్రునికి ఏమి యజ్ఞం చేస్తున్నారు అన్నాడు. అనేక యుక్తుల చేత, దృష్టాంతాల చేత వాళ్ళకు నచ్చజెప్పాడు కృష్ణుడు. అప్పుడు సరే అని గోమాత పూజ వాళ్ళు చేశారు. అప్పుడు ఇంద్రునికి కోపం వచ్చింది. ప్రతి సంవత్సరం నా యొక్క యజ్ఞం చేసేటువంటి వారు నా యజ్ఞాన్ని మానేసి ఇప్పుడు గోమాతకు పూజ చేస్తున్నారు, దీనికి అంతటికి కారణం కృష్ణుడు. ఆ కృష్ణుని మాటలు పట్టుకొని గొల్లలందరూ కూడా నన్ను తిరస్కరించారు అని కోపం చేత భారీ వర్షాన్ని, కుంభవర్షాన్ని కురిపించాడు. మొత్తం ఆ ఇండ్లు అన్ని కొట్టుకుపోయేలాగా అంతటి వర్షాన్ని కురిపిస్తే అప్పుడు వాళ్ళకి ఆశ్రయం లేక వాళ్ళందరూ కృష్ణుని వచ్చి చేరారు, కృష్ణునికి శరణాగతి అయ్యారు. అప్పుడు కృష్ణుడు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళాడు కదా. అప్పుడు ఆ పర్వతాన్ని పైకెత్తి తన యొక్క చిటికన వేలితో దాన్ని లేవనెత్తి గోపాలుడందరికీ కూడా ఆశ్రయం ఇచ్చాడు. చూడు, కోపానికి వచ్చి వర్షాన్ని కురిపించినాడు. కోపాన్ని అతడు అరికట్టాడా? ఇంద్రుడు అరికట్టలేదు. చూసారా, కామాన్ని అరికట్టలేదు, మరియు కోపాన్ని కూడా, క్రోధాన్ని కూడా అరికట్టలేదు. ఇక లోభం సంగతి చెప్పనే చెప్పకంటాడు. ఎందుకనంటే ఆ దేవాసుర ఇద్దరి యొక్క సహకారం చేత సముద్ర మథనం చేసి వాళ్ళు ఏదైతే అమృతాన్ని పొందినారో ఆ అమృతాన్ని దగ్గర పెట్టుకుంటాడు లోభం చేత, ఎవరికి ఇవ్వడు. ఇది లోభం కాదా? ఈ విధంగా కామాన్ని జయించలేదు, క్రోధాన్ని జయించలేదు, లోభాన్ని కూడా జయించలేదు మీ తండ్రి అయినటువంటి ఇంద్రుడే. కానీ నువ్వు తండ్రిని మించినటువంటి కొడుకు అయినావు. హే అర్జున, కామక్రోధ లోపాలను జయించినావు, అటువంటి నువ్వు నాకు శిష్యుడుగా అయినావు, నేను ధన్యుణ్ణి అంటాడు కృష్ణుడు కదా. అంతే కదా, ఉత్తమమైనటువంటి శిష్యుడు దొరకడము గురువు యొక్క భాగ్యమే. అటువంటి శిష్యులు దొరకాలంటే ఎక్కడ దొరుకుతారు చెప్పండి? ఈ కలియుగంలో ఆ రామకృష్ణ పరమహంసకు వివేకానందుడు ఒక్కడు దొరికాడు కదా. అంత పెద్ద జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడికి కేవలం ఇద్దరు మాత్రమే దొరికారు, అర్జునుడు, ఉద్ధవుడు. జగద్గురు శంకరాచార్యులకు నలుగురే దొరికారు, సురేశ్వరాచార్యులు, పద్మపాదాచార్యులు, మరియు తోటకాచార్యులు, అష్టామలకాచార్యులు. చూడు, అటువంటి గొప్ప గొప్ప గురువులకే అనేక మంది గురువులు దొరకలే. ఏళ్ళ మీద లెక్క పెట్టేలాగానే దొరికారు, ఒకరు, ఇద్దరు, నలుగురు అంతే. చూసారా, మరి అటువంటి ఉత్తమాధికారులు ఎవరున్నారు ఇప్పుడు? అయితే ఇప్పుడు గురువులు శిష్యులను కోకొల్లలుగా చేసుకుంటున్నారు. వేలాది మంది శిష్యులు ఉన్నారు ఒక్కొక్కరికి. మరి ఆ శిష్యులంతా అధికారులు అంటావా? అనధికారులకు ఆ దీక్షలు ఇచ్చి, ఉపదేశాలు ఇచ్చి వాళ్ళను పతనం చేస్తున్నారు, వీళ్ళు కూడా పతనం అయిపోతున్నారు.
పరీక్ష చేసుకొని ఇవ్వాలి. శిష్యునికి ఉపదేశం చేయాలంటే వాని లక్షణాలు ఏమిటి, వాని గుణగణాలు ఏమిటి, వాని యోగ్యత ఏమిటి, అధికారం ఏమిటి, అవన్నీ చూసి ఉపదేశం ఇవ్వాలి. ఎవరైనా రాగానే నాకు గురుదేవా నాకు ఒక ఉపదేశం ఇయ్యి అనగానే రా నువ్వు రేపు 5 గంటలకు రా నీకు ఉపదేశం ఇస్తా అయిపోయా ఇచ్చిరి. ఇప్పుడు అధికారే అనధికారా చూస్తున్నారా? లేదు. ఆ ఇచ్చేవానికి అధికారం లేదు, తీసుకునేవానికి అధికారం లేదు. ఈ రోజుల్లో ఇట్లా నడుస్తుంది గురు శిష్య వ్యవహారం. అందుకే మా గురుదేవులు అనేవాడు ఎవరికి కూడా ఉపదేశం ఇవ్వకూడదు, సన్యాస దీక్ష కానీ ఉపదేశం కానీ ఇవ్వకూడదు. ఒకళ్ళు ఇవ్వాల్సి వస్తే కొన్ని రోజులు మన చెంత పెట్టుకొని వాళ్ళ యొక్క నడక, వాడి ఆచారము, విచారము, గుణగణాలు, వాని స్వభావం అంతా గుర్తించి ఇవ్వాలి. ఒక్కడు దొరికినా చాలు, కానీ ఎవరికంటే వారికి ఉపదేశం ఇవ్వద్దు అని చెప్పినాడు. అదే పద్ధతి మేము అవలంబిస్తున్నాం. అందుకని ఎవరికి ఉపదేశం ఇచ్చేటువంటి బాంగల్లో మేము పడలేదు. ఎందుకంటే వాడు ఉపదేశం తీసుకుంటాడు, అవతలికి వెళ్తాడు, మాంసభక్షణం చేస్తాడు, సరాయి తాగుతాడు, ఇంకా అబద్ధాలు ఆడతాడు, ఏమో మోసాలు చేస్తాడు, ఏమేమో చేస్తాడు. మరి వాడు చేసిన పాపానికి నువ్వు పాత్రుడు అవుతావు. వాని పాపాన్ని నువ్వు నెత్తిలో పెట్టుకొని మొయ్యవలసి వస్తుంది. ఉపదేశం ఇచ్చినటువంటి గురువు వాడు ముక్తుడు కానంత వరకు ఈ గురువు కూడా ముక్తుడు కాడు. ఎందుకు? నువ్వు గురువు వాని శిష్యునిగా స్వీకరించావు కదా, మరి నువ్వు శిష్యునిగా స్వీకరించినప్పుడు వాడు ముక్తుడైతేనే నువ్వు ముక్తుడు అవుతావు, లేక కావు. ఎన్ని జన్మలైనా ఎత్తుకుంటూ పోవాలి. చూసారా? అందుకని ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఎవరికంటే వారికి ఉపదేశం ఇవ్వకూడదు. ఈ రోజుల్లో జరుగుతున్నాయి. సరే ఉండని, మనకెందుకు. అందుకని ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, నీలాంటి ఉత్తమమైనటువంటి శిష్యుడు నాకు దొరికిందంటే నేను నా యొక్క అహోభాగ్యము అంటాడు. చూసారా? ఈ విధంగా ఈ 3 వరుసగా చెప్పాను. అయితే కామము, క్రోధము, లోభము అని వరుసగా చెప్పాను. కానీ ఈ 3 ఏది గొప్పది అని అంటే ఒకదానికంటే ఒకటి మించిపోయింది. కామం కంటే క్రోధం గొప్పది, క్రోధం కంటే లోభం గొప్పది. ఈ 3 కూడా ఒకదానికంటే ఒకటి తీసిపోవు అటువంటి అంటాడు. ఎందుకంటే కొందరు కామాన్ని జయిస్తారు కానీ క్రోధాన్ని జయించలేరు. కొందరు కామాన్ని, క్రోధాన్ని రెండింటినీ జయిస్తారు కానీ లోభాన్ని జయించలేరు. ఇప్పుడు ఇట్లాంటివి ఉంటాయి ప్రసంగాలు. కాబట్టి ఈ 3 ఏ ఒక్కటి కూడా సామాన్యమైంది కాదు, చాలా ప్రబలమైనటువంటి శత్రువులు అంటారు కదా. కామ క్రోధచ్చ లోభచ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పినవి ఉన్నాయి. కామం, క్రోధం, లోభము ఇవి మనకు దొంగలు అంటాడు. దొంగలు అంటే మన జ్ఞానం అనేటువంటి రత్నాన్ని అపహరించుకుపోతారు, దొంగతనం చేస్తారు. అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. ఈ 3 నుంచి చాలా సావధానంగా ఉండాలి, సతర్కమై ఉండాలి అంటాడు. అయితే పూర్వమే 3వ అధ్యాయంలో ఈ కామ క్రోధాల గురించి చెప్పాను అంటాడు. 3వ అధ్యాయంలో కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం అన్నాడు అక్కడ. ఏష కామ ఏష క్రోధ. ఈ కామము, ఈ క్రోధము ఇవి ఎటువంటి అంటే మహాశన, మహాపాపమ అన్నాడు. హసనం అంటే భుజించుట, మహాసనం అంటే కుంభకర్ణుల్లాగా, భీముల్లాగా ఎంత తిన్నా కానీ ఆ భీముని కన్నా తృప్తి కలిగిందేమో కానీ ఈ కామక్రోధాలకు తృప్తి కలదు, ఈ కామానికి తృప్తి కలగదు అంటాడు. ఎన్ని విషయాలను అనుభవించినా కానీ అవి ఆ కామము తృప్తి పడదు అంటాడు. ఆ సందర్భంలో నేను ఒక శ్లోకాన్ని చెప్పాను అక్కడ, విష్ణు పురాణం యొక్క శ్లోకం. మనోరథానాం న సమాప్తిరస్తి వర్షాయుతేన యథవాపి లక్ష్యైః పూర్ణేషు పూర్ణేషు మనోరథానాం ఉత్పత్తయః సంతి పునర్నవానాం. చూడు, మనోరథానాం అంటే కోరికలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాప్తి అంటూ లేదు, వాటికి ఫుల్ స్టాప్ లేదంటాడు. ఎందుకు? ఒక్కొక్కటి నువ్వు పూర్తి చేసుకుంటూ పోతే పునర్నవానాం ఉత్పత్తయః సంతి, కొత్త కొత్త కోరికలు మళ్ళీ ఉత్పన్నమవుతాయి. వీటిని పూర్ణం చేసుకుంటూ చేసుకుంటూ నువ్వు 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు వీటిని పూర్తి చేసుకుంటూ పోయినా కానీ వాటికి అవసానము, సమాప్తి అంటూ లేదు అని చెప్పి ఆ యయాతి మహారాజు అన్నాడు. నజాతు కామ కామానాం ఉపభోగేన సౌమ్యతే హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవ అభివర్ధతే. యజ్ఞకుండంలో మనం ఆజ్యం పోస్తుంటే ఆ మంటలు ఎగిసిపడతాయే కానీ అవి చల్లారవు. అదేవిధంగా
మనం ఎన్ని కోరికలను పూర్తి చేసుకున్నా, ఎన్ని విషయాలను అనుభవించినా కానీ కోరికలు మాత్రం ఆగవు. అవి మరింత ఉధృతమయ్యి ఒక్కొక్క కోరికను పూర్తి చేసుకుంటే మరి కొత్త కొత్త కోరికలు ఉత్పన్నమవుతూ ఉంటాయి కదా. ఇది లోకానుభవం కూడా ఉంది. సంతానం కావాలని కోరిక చేత గుళ్ళు, గోపురాలు, దేవతలు అవి ఇవి తిరుగుతారు. మరి హాస్పిటల్ తిరుగుతారు. సంతానం కలిగిందనుకో, సంతానం కలిగిన తర్వాత వాడిని పెంచాలి, పెద్ద చేయాలి అని అదొకటి. ఆ తర్వాత వానికి పెళ్లి చేయాలని, పెళ్లి చేసిన తర్వాత వానికి కూడా సంతానం కావాలని, ధనం కావాలి, భూమి కావాలి, పుట్ర ఇవన్నీ కావాలని కోరికలు ఒకదాని తర్వాత ఒకటి ఎగిసిపడుతూ ఉంటాయి. చూసారా? ఈ విధంగా ఎన్ని భోగాలను అనుభవించినా కానీ ఈ కామం అనేది మాత్రం సమాప్తం కాదు. ఎందుకు? మహాశనః, అది తిండిపోతన్నమాట. అందుకని అది చాలా ప్రమాదకరమైంది అన్నాడు. ఆ కామమే తొండ ముదిరి పూసర వెళ్ళినట్టు, ఆ కామమే దానికి ప్రతిబంధకం కనుక నిలిచినట్లయితే ఆ కామ క్రోధంగా మారుతుంది. ఆ క్రోధం ఎటువంటిది అంటే మహాపాపిష్టిది అంటాడు ఆ క్రోధం అని. ఇంతకు పూర్వం నేను 3వ అధ్యాయంలో చెప్పాను అంటాడు. మళ్ళా అక్కడ 2 చెప్పాను, కానీ ఇక్కడ మరొకటి జోడించాను అంటాడు. అక్కడ కామం, క్రోధం గురించి చెప్పాను, ఇక్కడ లోభాన్ని కూడా చేర్చాను అంటాడు. ఈ లోభం కూడా ఆ కామక్రోధాల్లోనిదే. కామమే క్రోధంగా మారుతుంది, ఆ కామమే లోభంగా కూడా మారుతుంది. ఈ విధంగా అక్కడ 3 గురించి చెప్పాను. మరియు ఈ కామం గురించినటువంటి విశ్లేషణ నేను 7వ అధ్యాయంలో కూడా చెప్పాను అంటాడు. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని. ధర్మానికి విరుద్ధం కానటువంటి కామన, కోరిక, అది నా యొక్క విభూతి అన్నాడు భగవంతుడు. అక్కడ తన విభూతిగా చెప్పాడు. ఇక్కడ కూడా కామం గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. అయితే అక్కడ ధర్మ అవిరుద్ధమైనటువంటి కామన నా యొక్క విభూతి అన్నాడు. ఇక్కడ ధర్మ విరుద్ధమైనటువంటి కామం గురించి చెప్తూ ఉన్నాడు. ధర్మానికి విరుద్ధమైనటువంటి కామం, ఇది నరకానికి హేతువు అని ఇక్కడ చెప్తున్నాను అన్నాడు. చూసారు? అందుకని సాధకుడైనటువంటి వాడు ప్రారంభ దశలో సత్కామనలను అవలంబించి సాధన చేస్తాడు. సత్కామన అంటే మంచి కామన అంటే ఏమిటి? నాకు సద్గురువు ప్రాప్తం కావాలి, సత్శాస్త్రం ప్రాప్తం కావాలి, మరియు యమనియమాది సాధనలు నాకు పట్టుబడాలి, అమానిత్వాది దైవీ సంపత్తి నాకు ప్రాప్తం కావాలి అని కామన చేస్తాడు. సత్కామన, ఇది మంచి కామన. వీటి ద్వారా నాకు మోక్షం కావాలని మోక్ష కామన కూడా చేస్తాడు. కానీ సాధ్యాన్ని పొందిన తర్వాత అతడు సత్కామనలను, అసత్కామలను అన్నిటిని కూడా వదిలిపెడతాడు. జ్ఞానం కలిగిన తర్వాత ఆ నిరంకుశమైనటువంటి తృప్తి రూప ఏ స్వస్వరూప ఆనందాన్ని అనుభవిస్తాడో ఆ ఆనందాన్ని అనుభవించిన తర్వాత ఇప్పుడు ఏ విధమైనటువంటి కామనలు ఉండవు అతనికి. ఆత్మకామ, ఆప్తకామ అని ఈ విధంగా చెప్పింది శృతిమాత. అతడు ప్రపంచంలో ఉన్నటువంటి లోకలోకాంతరంలో ఉన్నటువంటి ఏ భోగాలు, ఏ కామనలు అయితే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా పొందినవాడే అవుతున్నాడు. ఎప్పుడు? ఆత్మానందాన్ని అనుభవించినప్పుడు. ఆత్మానందంలో సకల ఆనందాలన్నీ కూడా అంతర్భూతమై ఉన్నాయి. శతే పంచాశత్ న్యాయం చేత 100 పైసలు ఉన్నాయంటే అందులో 50 ఉన్నట్టే కదా. 100 మన దగ్గర ఉన్నాయంటే 100 మన దగ్గర ఉన్నాయంటే 50 ఉన్నట్టా లేదా? 50 కూడా ఉన్నాయి. అట్లా ఒక్క బ్రహ్మానందాన్ని కనుక అనుభవించినట్లయితే లోకలోకాంతరంలో ఉన్నటువంటి భోగాలన్నీ కూడా అతడు పొందినట్టే. అందుకని అతనికి ఆప్తకాముడు. ఆప్త అంటే ప్రాప్తకాముడు, అన్ని కామనలు పొందినవాడే. అతనికి ఇక మళ్ళీ క్షుద్రమైనటువంటి ఆనందాల యొక్క అపేక్ష ఉండదు. నీచమైనటువంటి మరి దుఃఖమిశ్రితమైనటువంటి అల్పమైనటువంటి సుఖాల యొక్క కామన అతనికి ఉండదు అంటాడు. ఇంకా శంకరాచార్యులు అయితే ఈ మనీషా పంచకములు చెప్తాడు. లేశత ఇమే శక్రాదయో నివృత్తాః అన్నాడు. యత్ సౌఖ్యాంబుది లేశత ఇమే శక్రాదయో నివృత్తాః అన్నాడు. బ్రహ్మజ్ఞాని అనుభవించేటువంటి బ్రహ్మానంద సాగరంలో ఒక్క బిందు మాత్రం సుఖాన్ని అనుభవించి ఆ ఇంద్రాదులు అహో అహో అంటున్నారు అన్నాడు. అంటే బ్రహ్మజ్ఞాని అనుభవించేటువంటి ఆనందంలో
ఈ లోకలోకాంతరాల్లో ఇంద్రాది భోగాలు కూడా కేవలం ఒక లేశం మాత్రం, బిందు మాత్రం అంటాడు. చూసారా? మరి అటువంటి బ్రహ్మానంద సాగరంలో మునుకలేసేటువంటి జ్ఞానికి, ఆ మహాత్మునికి క్షుద్రమైనటువంటి ఆనందాల యొక్క వాంఛ ఉంటుందా? కోరిక ఉంటుందా? ఉండదు. అందువల్ల అతడు మంచి కామనలను, చెడ్డ కామనలు అన్నిటినీ వదిలేస్తాడు. కేవలం స్వాత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందువల్ల అటువంటి జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి, పవిత్రమైనటువంటి, దివ్యమైనటువంటి ఆ జ్ఞానాన్ని మనం పొందాలి అంటే ఈ కామన్ని వదిలిపెట్టాలి అంటాడు. హే కిరీటి, అంటే ఓ అర్జున, ఈ 3 నరక ద్వారాలు నరజన్మానికి పాడు చేసేటువంటివి. ఇవే తమో ద్వారాలు అంటాడు. తమో ద్వారై స్త్రిభిర్నర అని చెప్పాడు కదా శ్లోకంలో, 22 శ్లోకంలో. తమో ద్వారములు, తమస్సు అంటే చీకటి కదా. చీకటి పడిన తర్వాత మనకు కళ్ళు కానరావు, ఏ వస్తువు లభించదు. అదేవిధంగా ఈ కామ, క్రోధ, లోభాలు ఇవి అజ్ఞానం నుంచి పుట్టినవి కాబట్టి ఇవి మనకు అజ్ఞానాన్ని ఆవరింపజేసి మనకు ముందు గతిని, అంటే మనకు పరమార్థ గతి, పరమార్థ మార్గాన్ని తెలియకుండా చేస్తాయి. పరమార్థ మార్గానికి ప్రతిబంధకములుగా నిలుస్తాయి. అందువల్ల ఈ 3టిని మనం గెలవాలి అంటాడు. అందుకని హే పార్థ అని మళ్ళీ సావధానం చేస్తూ వింటున్నావా అంటున్నాడు. ఇక్కడ సంబోధన ఎందుకు చేస్తారు కదా? అవు భువనేశ్వరి, భువనేశ్వరి అని నేను ఎందుకు సంబోధించిన? ఇప్పుడు సావధానం చేయడానికి, అంతే కదా. నువ్వు నిద్రపోతున్నావు కదా, అందుకే సావధానం చేయడానికి నేను సంబోధించిన. అదన్నమాట సంబోధన యొక్క అర్థం. అంటే ఎవరైనా ఏమరిపాటుతో, అజాగ్రత్తతో విననట్టుగా ఉంటారనుకో, ఏదో మనస్సులో ఆలోచన చేస్తూ ఉంటారు కదా. కొందరు పగటి కళలు కూడా కంటారు కదా, అట్లా. అయితే ఏమరపాటుతో విననట్టుగా ఉన్నట్టుగా ఆ వక్తకు తెలిసిందనుకో, ఆ శ్రోత యొక్క ముఖాన్ని చూస్తే తెలుస్తుంది ఇతడు సరిగ్గా వింటున్నాడా, లేదా పరధ్యానంలో ఉన్నాడా, లేదా నిద్రపోతున్నాడా తెలుస్తుంది. తెలిసినప్పుడు సంబోధన చేస్తాడు. అట్లా సంబోధన చేస్తే ఏమో జాగృతి అవుతాడు, అంటే చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వింటాడు. అందుకని భగవంతుడు కూడా అక్కడక్కడ హే పార్థ, హే కౌంతేయ, హే అనగ, హే పరంతప అని ఈ విధంగా సంబోధిస్తాడు అర్జునుడిని. ఎందుకు? చెప్పేటువంటి విషయాన్ని జాగ్రత్తగా వినాలి, అందుకోసం అన్నమాట. హే పార్థ వింటున్నావా అంటాడు. ఈ 3 ఆత్మనాశనానికి హేతువులు అన్నాడు కదా. శ్లోకంలో కూడా చెప్పాడు కదా, ద్వారం నాశనమాత్మన అన్నాడు. చూడు, ఆత్మనాశనానికి ద్వారాలు ఉన్నాయి, ఈ 3 అన్నాడు. అయితే ఇక్కడ ఈ కామము, క్రోధము, లోభము ఆత్మను నాశనం చేయడానికి ద్వారాలు ఉన్నాయంటే ఆత్మ నాశనమైపోతుందా అని మనకు శంక కలగవచ్చు. వాస్తవంగా ఆత్మ నాశనం కాదు. ఈ విషయాన్నే 2వ అధ్యాయంలో కూడా ఉల్లేఖనం చేసినాడు శంకరాచార్యుల వారు. అక్కడ ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే సుపజాయతే అని ఏదైతే శ్లోకాలు చెప్పిన చోట బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చివరికి చెప్పాడు కదా. అయితే ఈ జీవుడు నాశనమైపోతాడు, ఆత్మ నాశనమైపోతాడని చెప్పింది ఉన్నది. అక్కడ శంక లేపినాడు శంకరాచార్యుల వారు, స్వయంగా శంక లేపి సమాధానం చెప్పినాడు. ఏమిటి? ఆత్మ నాశనం అవుతుందా అంటే ఆత్మ నాశనం కాదు. మరి ఏమిటి అంటే పరమార్థ తత్వాన్ని తెలుసుకోవడానికి, పురుషార్థాన్ని సాధించడానికి ఏ బుద్ధి వివేకాన్ని కోల్పోతుందో ఆ బుద్ధి గలవాడు నాశనమయ్యిండు అని చెప్పడం జరుగుతుంది ఔపచారికంగా. వాస్తవంగా ఆత్మ నాశనం కాదు, బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి కూడా నాశనం కాదు. మరి ఏమవుతుంది? వివేకాన్ని కోల్పోతుంది అంతే. చూడు, వివేకం లేనోటికి బుద్ధి ఉంటుందా ఉండదా? వివేకం లేని పశువులకు కూడా బుద్ధి ఉన్నదా లేదా? ఉందా లేదా? నువ్వు ఒక దుడ్డు కర్ర తీసుకొని దాని ఎదురుగా వెళ్ళి అనుకుంటూ పోయావనుకో, అది ఏం చేస్తుంది? పరుగులు తీస్తుంది. ఇప్పుడు దానికి బుద్ధి ఉన్నట్ట లేనట్ట? ఉంది. అంటే బుద్ధి నాశనం అవుతుందంటే బుద్ధి కూడా నాశనం కాదు. మరి ఏమిటి? వివేకాన్ని కోల్పోతుంది అంతే. అంటే ఏది చెయ్యాలో అది చెయ్యదు, ఏది చేయకూడదో అది చేస్తుంది. ఇంకో ఇదే నాశనమగుట అనే శబ్దానికి అర్థం. కాబట్టి ఇక్కడ పురుషుడు నాశనం అవుతాడా అంటే నాశనం కాడు, పురుషార్థ భ్రష్టుడవుతాడు. దానికే నాశనం అని చెప్పింది ఉన్నది. పురుషార్థం ఏది? మోక్షం. ఆ మోక్షం నుంచి వంచితుడైపోతాడు. వివేకాన్ని కోల్పోయి
అనాత్మ వర్గాన్ని అభిమానించి, దేహాదులను అభిమానించి, కామక్రోధాదులకు లోనయ్యి, రాగద్వేషాలకు లోనయ్యి పరమార్థ పథం నుంచి భ్రష్టుడైపోతాడు. అదే నాశనము అని చెప్పినట్టు. ఈ విధంగా మనుష్య జన్మానికి ముఖ్య పురుషార్థమైనటువంటి మోక్షానికి ఈ 3 ప్రబల ప్రతిబంధకాలు. సరే, మనుష్య జన్మకు మరి మనుష్య జన్మ ఎందుకు వచ్చింది? మోక్షాన్ని పొందేటందుకు వచ్చింది. ఆ మోక్షానికి ఈ 3 ప్రబల శత్రువులు, ప్రబల ప్రతిబంధకాలు అంటాడు కదా. ఈ ప్రతిబంధకాలతో మానవ జీవుడు పశుప్రాయుడై ఆత్మనాశనం చేసుకుంటున్నాడు. మనుష్య జన్మకైతే వచ్చాడు, భగవంతుడు అమూల్యమైన శరీరాన్ని ఇచ్చాడు. కానీ దీన్ని పరమార్థ సాధనకు ఉపయోగించకుండా కేవలం విషయోపభోగాలకే ఉపయోగం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైనట్టు? వీడు నాశనమైనట్టా లేదా? అదన్నమాట. అందుకని ఎవరైతే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోకుండా ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోతాడో అతడు కృపణుడు, లోభి అని మనకు ఉపనిషత్తు మాతనే చెప్పింది. బృహదారణ్యక ఉపనిషత్తులో గార్గి మరియు యాజ్ఞవల్క్య సంవాదంలో ఈ ప్రసంగం ఉంటుంది. యోవా ఏ తదక్షరం గార్గ్య విదిత్వ అస్మాత్ లోకాత్ ప్రేతి సకృపణః అన్నాడు. ఏ గార్గి, ఎవరైతే ఈ అక్షరమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోకుండా, అంటే తన యొక్క వాస్తవ నిజ స్వరూపాన్ని తెలుసుకోకుండా ఎవరైతే ఈ శరీరాన్ని వదిలిపెట్టి అంటే మరణిస్తారో అటువంటి వాడు కృపణుడు అని చెప్పినాడు. కృపణుడు అంటే మనం సాధారణంగా లోకంలో ఏమంటాము? లోభి అని అర్థం చేస్తాం. మరి ఈ జీవుడు కూడా లోభి అయిపోయాడు. ఎందుకు? వాని యొక్క జీవత్వాన్ని కోల్పోవడానికి వాడు సిద్ధపడడం లేదు. ఏ విధంగా ధనాన్ని వదులుకోవడానికి లోభి పురుషుడు సిద్ధపడాడు కదా, అదేవిధంగా ఈ జీవుడు కూడా తన యొక్క జీవత్వ భ్రాంతిని వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. అందుకే ఈ జీవునికి లోభి అన్నాడు కదా. ఎవరైతే తన స్వరూపాన్ని తెలుసుకోకుండా శరీరం నుంచి నిష్క్రమిస్తాడో, మరణిస్తాడో వాడు లోభి అన్నాడు. అంటే మనకు ఇప్పుడు ఉపనిషత్ మాత ఏం చెప్పినట్లయింది అనంటే, ఈ మానవ శరీరం ఉండగానే మన స్వరూపాన్ని తెలుసుకోవాలి అని చెప్పినట్లయింది. మరాఠీలో అంటాడు, హ్యాచ్ డోల్లి హ్యాచ్ పాయి, అంటే ఈ కళ్ళు బాగున్నప్పుడే, ఈ కాళ్ళు బాగున్నప్పుడే, ఈ చేతులు బాగున్నప్పుడే, శరీరం సౌష్ఠవంగా ఉన్నప్పుడే ఆ పాండురంగాన్ని చేరుకోవాలి, ఆ పరమాత్మను చేరుకోవాలి అని తుకారాం మహారాజ్ అంటాడు కదా. మరి మనం కూడా ఆ విధంగానే జాగృతి కావాలి. శరీరం అయితే నశ్వరం ఉన్నది. నేను ముసలోళ్ళని అయిన తర్వాత సాధన చేస్తా అంటే అప్పుడు కుదరదు. చెవులు వినరాకుండా అవుతాయి, కళ్ళు కానరాకుండా అవుతాయి, నడవలేకపోతుంటావు. అప్పుడేం సాధన చేస్తావు నువ్వు? ఒకవేళ ముసలితనమే వస్తుంది అప్పుడే చేస్తా అని కాదు, ముసలితనం రాకుండా కూడా శరీరం పడిపోయే సంభవం ఉందా లేదా? ఏం గ్యారెంటీ ఉందా? అందరూ ముసలోళ్ళు అయిన తర్వాతనే శరీరాన్ని త్యాగం చేస్తున్నారా? వయస్సులో మరణించడం లేదా? బాల్యావస్థలో మరణించడం లేదా? కొందరు పుట్టగానే మరణించడం లేదా? కొందరు కడుపులోనే మరణించడం లేదా? మరణానికి ఏం నిశ్చయం ఉన్నది చెప్పండి? నిశ్చయం లేదు. మరి మనం ముసలోళ్ళం అయిన తర్వాత అని వాయిదా వేస్తే ఏం గ్యారెంటీ ఉందా ముసలోళ్ళ దగ్గర బతుకుతామని? ఒకవేళ వృద్ధాప్యం వచ్చే దగ్గర బ్రతికినా కానీ వృద్ధాప్యంలో నువ్వు సాధన చేయలేవు. అందుకని ఇప్పుడు ఈ వర్తమాన క్షణం ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడే ఈ శరీరం పటుత్వంగా ఉన్నప్పుడే మనము సాధన చెయ్యాలి, భగవంతుని చింతన చెయ్యాలి. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంత మధ్యైవ మే విశతు మానసరాజహంస ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అని బిల్వమంగళాచార్యులు భగవంతుని ప్రార్థన చేస్తాడు. హే కృష్ణ, హే పరమాత్మ, నేను ప్రాణము ఉత్క్రమణ సమయంలో నిన్ను స్మరిస్తానో లేదో, నీ యొక్క చింతన నేను చేయగలుగుతానో లేదో, అందువల్ల నాకు ఇప్పటి నుండే నా యొక్క మనస్సు నీ పాద పంకజముల యందు సంలగ్నమై ఉండేటువంటిగా నన్ను కరుణించు అంటాడు. ఎందుకంటే ప్రాణోత్క్రమణ సమయంలో నీ నామస్మరణ చేయరాకుండా కంఠానికి ఆ శ్లేష్మం వచ్చి అవరోధంగా నిలుస్తుంది. నేను మాట్లాడలేకపోతాను. ఆ యమధర్మరాజు వచ్చి వస్తూనే నోరు మూయిస్తాడంట. వేంది వస్తూనే నోరు మూయిస్తాడు.
మాట రాకుండా చేస్తాడు. అప్పుడు ఏదో చెప్పాలనుకుంటాడు కానీ చెప్పలేడు, మాట రాదు. ఆ మరణోన్ముఖులైనటువంటి వాళ్ళని చూడండి, వాళ్ళు బిత్తర చూస్తారు. ఎదురుగా ఉన్నటువంటి కొడుకులను, కోడళ్ళను, వాళ్ళను వీళ్ళను చూసి ఏదో చెప్పాలనుకొని అతడు తపనలో ఉంటాడు కానీ వానికి చెప్పరాదు కదా. అటు ఇటు బిత్తర చూస్తూ ఉంటాడు. అంతలో ఆ చూపు కూడా లోపమైపోతుంది, చూపు కూడా లేకుండా పోతుంది. కేవలము శ్వాస మాత్రం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? భగవంతుని స్మరణ చేస్తాడా? చింతన చేస్తాడా? చేయలేడు. అందుకని మనం వాయిదా వేయకూడదు. నేను ఇప్పుడే ముసలివాడిని అయినా, నేను ఇప్పుడే ముసలిదాన్ని అయినా, చూస్తావాతి చేస్తావాతి అని వాయిదాలు వేస్తాం మనం. అది చాలా పొరపాటు. ఇప్పుడు వర్తమాన కాలం మన చేతిలో ఉంది, శరీరం పటుత్వంగా ఉంది, కాబట్టి ఇప్పుడే సద్వినియోగం చేసుకోవాలి అని మనకు శాస్త్రాలు హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. ఈ అమూల్యమైనటువంటి శరీరాన్ని మనము దురుపయోగం చేసినట్లయితే మనకు మళ్ళీ పునర్జన్మ లోపల మనుష్య శరీరమే వస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదన్నమాట. చూడు, ఎవడో ఒకడంట శ్రీగంధపు చెట్లను కాల్చి బొగ్గు చేసిండంట, బొగ్గు అమ్ముకుంటానని. కొంతమంది చెట్లను నరికి బొగ్గు చేసి బొగ్గు అమ్ముకుంటారు. ఇప్పుడు శ్రీగంధం చెట్లను బొగ్గు చేసి అమ్ముకున్నాడంట. ఎంత తెలివికల్లోడు చూడండి. శ్రీగంధం చెట్లకు ఎంత విలువ ఉన్నది, ఎంత ముక్కకు ఎన్నో వేల విలువ ఉన్నది. దాన్ని బొగ్గు చేస్తే ఏమైనా విలువ ఉంటుందా? ఉండదు. అట్లా అమూల్యమైన శరీరాన్ని మనము బొగ్గులాగా చేసుకోకూడదు. ఇది గంధం చెట్టు, గంధం వృక్షం, విలువైనటువంటిది, అమూల్యమైనటువంటిది. అందువల్ల ఈ శరీరాన్ని సదుపయోగం చేసుకోవాలి కదా. ఇంతకు పూర్వమే ఒక దృష్టాంతం మీకు చెప్పాను, ఒకసారి 2 సార్లు చెప్పాను, గుర్తుందా? అమూల్యమైనటువంటి రత్నాలను వాడు పిట్టలు కొట్టేందుకు ప్రయోగం చేశాడు. వ్యవసాయదారుడు అతడు ఆ మొక్కజొన్న చేను అవి ఇవి వేస్తారు కదా, ఆ పిట్టలు వస్తాయి ఆ కంకులు నాశనం చేయడానికి. ఆ పిట్టలు రాకుండా అతడు ఆ చేను మధ్యలో ఒక ఎత్తైనటువంటి మంచం వేస్తాడు కదా, మంచే అంటారు దాన్ని. వేసి దాని మీద నిలబడి ఒకటి బడిసెల అని ఉంటుంది, అది పొడగాటి తాళ్ళు ఉంటాయి. ఆ చివరిలో మన ఈ చెయ్యి లాగా దుప్పలాగా ఉంటుంది అన్నమాట. ఆ మధ్యలో ఒక రాయిని పెట్టి ఆ 2 తాళ్ళ యొక్క చివరను పట్టుకొని దాని అలాగా చుట్టూ గిరిగిరి తింపి ఒక తాడును చేతిలో ఉంచుకొని ఒక తాడును వదిలేస్తే ఆ రాయి విసురుకుపోతుంది, అక్కడ దూరం పోతుంది. అక్కడ పక్షులు ఎక్కడ ఉన్నాయి అక్కడ దగ్గర చాలా దూరం పోతుంది. ఆ విధంగా పక్షులను విడలు కొట్టడానికి రాళ్లను విసురుతారన్నమాట. అయితే అతనికి ఆ నదీ తీరంలో ఆ చేను ఉంది కాబట్టి నదీ తీరంలో అనేక రాళ్ళు, చక్కటి మంచి రాళ్ళు, చక్ మెరిసేటువంటి రాళ్ళు దొరికాయి. ఆ రాళ్ళనన్నిటిని పోగు చేసుకొని మంచం మీద పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకొని ఆ ఒడిసెలలో పెట్టి గిరిగిరి తింపి కొట్టేస్తున్నాడు. కొడుతుంటే అన్నీ పోయి నదిలో పడుతున్నాయి. అన్ని రాళ్ళు కొట్టేశాడు, ఒక రాయి మిగిలింది. అయితే అంతలో అమ్మగారు ఆమె సద్ది తీసుకొని వస్తుంది, అన్నం తీసుకొని వస్తుంది. ఇంటికాడ నుంచి అన్నం వండుకొని అతనికి ఆ గంపలో పెట్టుకొని చంకలో పిల్లవాడిని ఎత్తుకొని వచ్చింది అతని దగ్గరికి. ఏమండి భోజనం తెచ్చాను, భోజనం చేయండి అని అంటే అతడు ఆ దగ్గరికి వచ్చాడు. అయితే ఆ రాళ్ళన్నీ అక్కడొకటి ఇక్కడొకటి పడిపోయినాయి కాబట్టి ఒక రాయి అతడు తినే చోటనే పడిపోయింది. అయితే ఆ పిల్లవాడిని దించి ఆ అయ్యగారికి ఆమె అన్నాన్ని వడ్డిస్తూ ఉన్నది. ఆ పిల్లవాడు ఆడుతూ ఆ రాయిని చేత పట్టుకున్నాడు, ఒక రాయిని చేత పట్టుకున్నాడు. ఇక అతడు భోజనం చేయగానే మళ్ళీ ఆ పాత్రలన్నీ మళ్ళీ గంపలో పెట్టుకున్నది. ఆ పిల్లవాడిని మళ్ళీ ఎత్తుకున్నది, ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి రేపటి కోసం సామాగ్రులు తీసుకురావాలి కదా, బత్యం తీసుకురావాలి కదా అని ఆ కిరాణా దుకాణం దగ్గరికి వెళ్ళింది. ఆ పిల్లవాడిని ఎత్తుకొనే పోయింది. అయితే పిల్లవాడు మాత్రం ఆ రాయిని వదలలేదు, అలాగే చేతులు పట్టుకొని ఉన్నాడు. ఆ కిరాణా దుకాణం, ఆ కిరాణా కొట్టు దగ్గర నిలబడి ఆమె సామాగ్రులు తీసుకుంటే ఆ ఎదురుగా ఆ వీధిలో ఎదురెదురు దుకాణాలు ఉంటాయి, ఎదురెదురు కొట్లు షాపులు ఉంటాయి కదా, ఎదురుగా రత్నాల వాణి షాప్ ఉంది, రత్నాల షాప్ ఉంది. వాడు ఈ పిల్లవాని చేతిలో ఉన్నటువంటి రాయిని చూశాడు. అక్కడి నుంచి అది చూసి అరే ఇది చాలా విలువైన రాయి ఉన్నట్టున్నదే, ఏమిటి చూద్దాము అని ఆ తన కొట్టు నుంచి బయటకు వచ్చి ఈ కొట్టు దగ్గరికి వచ్చాడు, జనరల్ స్టోర్ దగ్గరికి వచ్చాడు.
వచ్చి అమ్మ మీ పిల్లవాని చేతిలో ఏదో ఒక రాయి ఉంది, ఆ రాయిని నేను చూడొచ్చా అన్నాడు. అంటే ఏం రాయి ఉన్నది, ఏం రాయి పట్టుకున్నారో పిల్లగాడ, ఈరా అతడికి ఇయ్యి అని అన్నది. వాడు పిల్లవాడు గట్టిగా పట్టుకున్నాడు. వాడేం పెద్ద బుద్ధి వికాసం కాలేదు. వాడు అట్లే పట్టుకుంటే ఆ తల్లి తీసి అతనికి ఇచ్చాడు. చూడవయ్యా ఏందో రాయి అంటున్నావు చూసుకో అన్నాడు. అప్పుడు దాన్ని చూసి ఆ దుకాణంలోకి తీసుకెళ్ళి అక్కడ రత్నాలను పరీక్ష చేసేటువంటి అద్దాలు వగైరా ఉంటాయి కదా, వాళ్ళు పరీక్షకు చేసేటువంటి మరి కొన్ని గీటు రాయిలు ఉంటాయి. వాటిని రాగి చూసి, అరే ఇది మంచి జాతి రత్నం ఉన్నది, ఇది ఇటువంటి రత్నాన్ని పిల్లవాడి చేతిలో పట్టుకొని తిరగడం ఏంది ఇది అని వాడు మళ్ళీ ఆ రాయిని తీసుకొచ్చి, అమ్మ ఇది రాయి కాదు, ఇది రత్నం ఉన్నది, దీనికి నీకు కొంత విలువ, కొంత దీనికి రేటు నేను ఇస్తాను, తీసుకెళ్ళమ్మా అన్నాడు. అప్పుడు తన కొట్టు దగ్గరికి తీసుకెళ్ళి అమ్మగారిని 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఒక్క రత్నానికి 5 లక్షల రూపాయలు. అబ్బో, ఆమె ఆశ్చర్యపడింది. ఈ రాయికి గింత విలువ ఉంటుందా ఆశ్చర్యపడింది. అంటే ఆ 5 లక్షల రూపాయలు తీసుకున్నది. ఇక ఆమె కుటీరం చిన్న గుడిసెలాగా ఉండే, పక్కనే పెద్ద మిద్దె ఉంది, మేడ ఉంది. వాళ్ళు అమ్ముతా అన్నారు. వాళ్ళు అమ్మితే ఆ మేడ మిద్దె ఖరీదు చేసింది. ఇంకా 1,00,000 రూపాయలు మిగిలినాయి. అవి దగ్గర పెట్టుకుంది. మళ్ళీ తెల్లారి మళ్ళీ వంట చేసుకొని మళ్ళీ పోయింది. ఎటువంటి వంటలు, మంచి పంచభక్ష పరమాన్నాలు, మంచి ఐటమ్స్ చేసుకొని పోయింది. మళ్ళీ తెల్లారి ఆ భర్త దగ్గరికి ఆ గంపలో భోజనం అంతా పెట్టుకొని మళ్ళీ పిల్లవాడిని ఎత్తుకున్నది, మళ్ళీ పోయింది. పోయిన తర్వాత ఏమండి రండి భోజనం చేస్తురండి అంటే వచ్చాడు, కూర్చున్నాడు. భోజనాలు అన్నీ ఆ పాత్రలన్నీ విప్పి చూసేసరికి గుమగుమ వాసనలు వస్తున్నాయి. మంచి పంచపక్వ పరమాన్నాలు. అబ్బో, ఇంత రుచికరమైనటువంటి భోజనం ఎలా చేసావమ్మా నువ్వు? ఇంత విలువైనటువంటి భోజనం చేసే సామర్థ్యం మన దగ్గర లేదే, మనం పేద రైతులం కదా, ఇటువంటి భోజనం ఎలా తయారు చేయగలిగావు నువ్వు అంటే, నిన్న మన పిల్లవాడు ఒక రాయిని తీసుకొని వచ్చాడే ఇక్కడి నుంచి, మన పొలం నుంచి. ఆ రాయి అంట రత్నం అంట. ఆ రత్నాన్ని చూసినటువంటి రత్నాల వ్యాపారి 5 లక్షల రూపాయలు ఇస్తే నేను ఒక ఇల్లు కూడా కొన్నాను, మరియు మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని కూడా తయారు చేసుకొని వచ్చాను అంటే, అప్పుడు వాడు నెత్తికి చేతులు పెట్టుకొని అట్లే స్పృహ తప్పి పడిపోయాడు. భోజనం చేయడానికి కూర్చున్నాడు, స్పృహ తప్పి నెత్తికి చేతులు పెట్టుకొని అట్లే పడిపోయాడు. ఎందుకు చెప్పండి? వాడు విసురుకొట్టిన రాళ్ళన్నీ రత్నాలే. అన్ని రత్నాలను వాడు నదిలో ఉట్టిగానే పడేశాడు, నదిలో కొట్టుకుపోయాయి. ఒక్క రత్నానికే గింత విలువ ఉన్నదంటే అన్ని రత్నాలకు ఎంత విలువ ఉండొచ్చు? ఎన్ని కోట్ల విలువ చేసినా కానీ సరిపడవు. చూసారా, అమూల్యమైనటువంటి రత్నాలను పోగొట్టుకున్నాడా లేదా? అట్లా మరి మనం కూడా ఒక రత్నాన్ని సంపాదించుకున్నాం భగవంతుని యొక్క అనుగ్రహం చేత. ఏమిటి? ఏదా రత్నం? శరీరం. ఈ రత్నము లాంటి శరీరాన్ని మనము భగవంతుని యొక్క చింతనలో ఉపయోగం చేసుకుంటే మన జన్మ ధన్యమవుతుంది. లేకపోతే వాడు ఆ నదిలో కొట్టిన రాళ్ళలాగా ఇది కూడా పోతుంది కదా. ఇదివరకు ఎన్నో రాళ్ళు ఇసురు కొట్టుకుంటూ వచ్చినాం, ఎన్నో జన్మలు పోయినాయా లేదా? అనేక రాళ్ళు ఇసురు కొట్టుకుంటూ సంసారం అనేటువంటి నదిలో పడేసి వచ్చేసాము. ఇప్పుడు ఈ రాయి దొరికింది, అందుకని ఈ రాయిని మనము దుర్వినియోగం చేయరాదు అని చెప్పుకుంటూ ఈ పూటకు ఈ సత్సంగాన్ని మనం ఇంతటితో ఆపుదల చేద్దాము. మళ్ళీ సాయంత్రం తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.